అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి తన సొంత కుటుంబానికి ఎలా అన్యాయం చేశాడు అనేది వరుసగా వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం. ఇంతకుముందు వీడియోలో రాజశేఖర రెడ్డి గారి పేరు వాడుకొని ఎదిగి రాజశేఖర రెడ్డి గారికే ఎలా అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి అనేది మాట్లాడుకుందాం. ఇప్పుడు వైఎస్ విజయమ్మకి జరిగినటువంటి అన్యాయం, వైఎస్ విజయమ్మ ఆవేదన వెనకాల ఉన్నటువంటి అసలు కోణాలని మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. 2009 సెప్టెంబర్ 2వ తారీఖు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి చనిపోవటం అనేది తెలుగు వాళ్ళందరినీ కూడా బాధించినటువంటి విషయం. అప్పటి వరకు విజయమ్మ గారు పెద్దగా ఎవరికి జనాన్ని తెలియదు. రాజశేఖర రెడ్డి గారి భార్య విజయలక్ష్మి గారు అనేటువంటి విషయం అవగాహన ఉంది తప్ప ఆమె ఎప్పుడు కూడా పబ్లిక్ లైఫ్లోకి వచ్చిన వ్యక్తి కాదు, రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వ్యక్తి కాదు, ఈవెన్ రాజకీయ ప్రచారం కూడా పెద్దగా చేసిన వ్యక్తి కాదు ఆవిడ. ఆమెకి రాజకీయాలు తెలియవు. కానీ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం సీట్ అడగటం, సీఎం సీట్ ఇవ్వటానికి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నో చెప్పటం, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమాస్తుల కేసులు పడటం, ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కొన్న జైలు జీవితం, ఆ తర్వాత కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు సొంత పార్టీ పెట్టుకోవడానికి అడుగులు వేయటం. ఈ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి తను రాజకీయంగా క్లిక్ కావాలంటే రాజశేఖర రెడ్డి సానుభూతి నా వెనకాల మాత్రమే ఉండాలి, కాంగ్రెస్ పార్టీ వెనకాల ఉండటానికి వీల్లేదు అనుకొని రాజశేఖర రెడ్డి గారి అభిమానంతో తన వెనక్కి రావాలంటే వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిలమ్మ అంటే ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు కూడా రోడ్డు మీదకి రావటం అవసరం అని భావించి తను జైలుకి వెళ్ళే క్రమంలో వాళ్ళ దగ్గర మాట తీసుకుని వాళ్ళని ఒప్పించి రాజకీయాల్లోకి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. నాకు తెలిసి వైఎస్ విజయమ్మకి రాజకీయాల్లోకి రావటం ఇష్టం లేదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్న ఎప్పుడు కూడా బయటకు వచ్చిన వ్యక్తి కాదు ఆవిడ. ఆమె ఎప్పుడు కేవలం సాధారణ మహిళలాగా, ఇంటి మహిళలాగా, గృహిణిలాగా మాత్రమే బాధ్యతలు తీసుకున్నారు తప్ప ఎప్పుడూ బయటకు వచ్చి రాజకీయ ప్రచారాల్లో, రాజకీయాల్లో పాల్గొన్న వ్యక్తి కాదు. కానీ జగన్మోహన్ రెడ్డికి మంచి జరుగుతుందని, జగన్మోహన్ రెడ్డి కోరిక మేరకు జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా క్లిక్ కావాలనే కేవలం ఒకే ఒక కోరిక, ఆశ మేరకు ఆమె రాజకీయాల్లోకి వచ్చారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వచ్చినటువంటి పులివెందుల ఉప ఎన్నికల్లో పులివెందుల ఎమ్మెల్యేగా నిలబడ్డారు. ఆ రోజు కూడా స్ట్రాటజీ చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు నిలబడలే, విజయమ్మ నిలబెట్టారు. ఎందుకంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానన్నాడు. అప్పుడు నా అన్న పార్టీ కాంగ్రెస్ పార్టీనే, నా ఒరిజినల్ పార్టీ కాంగ్రెస్ పార్టీనే, నా అన్న చివరి వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని చెప్పేవాడు, అందుకే నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని ఆ రోజులో వైఎస్ వివేకానంద రెడ్డి గారు చెప్పారు. వైఎస్ వివేకానంద రెడ్డి గారిని కాదని పులివెందుల్లో గెలవటం కష్టం, అందుకే జగన్మోహన్ రెడ్డి తనని నిలబడకుండా విజయమ్మ నిలబెట్టాడు. విజయమ్మ నిలబెట్టిన తర్వాత ఇక ఖచ్చితంగా విజయమ్మ వైపే ఓటు వస్తుందిగా. ఒక ఆడ వ్యక్తి ఎన్నికల్లో నిలబడ్డారు, ఆ కుటుంబానికి సంబంధించిన మహిళ అని చెప్పేసి ఒక సానుభూతి వస్తుంది కదా. సో వైఎస్ విజయమ్మ ఆటోమేటిక్గా పులివెందుల్లో ఎమ్మెల్యేగా ఎన్నుకోబడ్డారు. అంటే ఆ రోజు సానుభూతి కోసం వైఎస్ విజయమ్మని పులివెందుల ఎమ్మెల్యేగా నిలబెట్టారు. అసలు ఎలక్షన్స్ వచ్చేపాటికి అంటే 2014 ఎన్నికలు వచ్చేపాటికి పులివెందుల సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వైఎస్ విజయమ్మని సంబంధం లేని వైజాగ్ ఎంపీగా పంపించారు. ఎమ్మెల్యే ఎక్కడ, ఎంపీ ఎక్కడ, ఆయన పులివెందులు ఎక్కడ, వైజాగ్ ఎక్కడ, అసలు కడప జిల్లా ఎక్కడ, వైజాగ్ ఎక్కడ, ఎందుకు అక్కడికి పంపించారు? సేఫ్ జోన్ సీట్లో నుంచి తల్లిని తీసి గెలుస్తుందో లేదో తెలవని ఒక సీటుకి, అందులో కూడా పార్లమెంట్ సీటుకి. ఇప్పుడు వైఎస్ విజయమ్మ ఆ వయసులో ఒక పార్లమెంట్ సీట్ని గెలవగలిగిద్దా? ఆమెకు రాజకీయాలు తెలుసా, స్ట్రాటజీలు తెలుసా? ఏదో పార్టీ గెలిపిస్తే గెలిచిద్ది తప్ప, నాయకులు గెలిపిస్తే గెలిచిద్ది తప్ప, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఓటేస్తే గెలిచిద్ది తప్ప, పాపం ఆమెకంటూ ఒక రాజకీయ స్ట్రాటజీ ఉండదు కదా. ఆ వయసులో రాజకీయాలు తెలియదు కూడా కదా. ఆమెని సేఫ్ జోన్ సీట్లో ఉంచాలి, పులివెందుల్లో ఉంచాలి. ఆమె సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా. కానీ సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి వైఎస్ విజయమ్మని తీసుకెళ్ళి అమ్మ రాజకీయంగా మళ్ళీ గెలవద్దు, ఓడిపోవాలి, ఇంకొక పవర్ సెంటర్ ఉండొద్దు, నా కుటుంబం రాజకీయాలు ఉండొద్దు అని డైరెక్ట్గా చెప్పలేడు. డైరెక్ట్గా విజయమ్మకి సీట్ ఇవ్వకపోతే అక్కడ ఎన్నికల్లో ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది, రాజశేఖర రెడ్డి గారు అమ్మాను తిరగబాటు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సీట్ ఇస్తున్నట్టే ఉండాలి, అలాగే వైఎస్ విజయమ్మ ఓడిపోవాలి. ఎందుకంటే అప్పటికే జగన్మోహన్ రెడ్డికి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, రాజశేఖర రెడ్డి గారి అభిమానం అంతా నా వెనకే వచ్చారు, ఇక కాంగ్రెస్ పార్టీ కొలాప్స్ అయిపోయింది, ఆ పార్టీ ఓట్ బ్యాంక్ అంతా నా వెనకాలకే వచ్చింది, నేను కాబోయే ముఖ్యమంత్రిని అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ రావటం ఫలితంగా ఇక వైఎస్ విజయమ్మని తీసిపోయి వైజాగ్ ఎంపీగా నిలబెట్టాడు. అసలు ఒక సమాచారం ఏంటంటే ఆమె గెలవద్దు అని వైసీపీ పార్టీ నాయకులకి జగన్మోహన్ రెడ్డి ముందే చెప్పాడట. ఆమెకి ఏదో ఇవ్వాలి కాబట్టి సీట్ ఇస్తున్నాను, మనకు ఆ ఎంపీ సీట్ అవసరమేం లేదు, వద్దులే అని చెప్పేసి అన్నాడట. ఒక వినికిడి. అది నిజమా లేదా పక్కన పెట్టేస్తే వైజాగ్ ఎంపీగా పంపటమే ఇక్కడ మనం ఆలోచించాలి. అప్పుడు కావాలంటే వైఎస్ విజయమ్మ పులివెందులు కాకపోతే ఇంకో చోట కడప జిల్లాలోని ఇంకో సీట్ ఇవ్వచ్చు, లేదు కడప పార్లమెంట్ సీట్ ఇవ్వచ్చు. కడప ఎంపీగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి విజయమ్మని కడప ఎంపీగా నిలబెట్టవచ్చు. విజయమ్మ కడప ఎంపీగా నిలబడతానంటే వైఎస్ అవినాష్ రెడ్డి ఒప్పుకోడా, వివేకానంద రెడ్డి ఒప్పుకోడా, ఎవరైనా ఒప్పుకుంటారు కదా.
ఎందుకు వైజాగ్ ఎంపీగా పంపాలి? అంత అవసరం ఏంటి? 2014 కనీసం సరే వైజాగ్ ఎంపీ ఇచ్చాడు. 2019 ఎన్నికలకు వచ్చేసరికి ఏ సీటు లేదు. పులివెందుల ఎమ్మెల్యే లేదు, వైజాగ్ ఎంపీ లేదు, అసలు ఎన్నికల్లో ఆమె పోటీ చేసే అవకాశమే లేదు. సరే పార్టీ పెట్టేటప్పుడు పార్టీ గౌరవ అధ్యక్షురాలని పోస్ట్ ఆమెకి ఇచ్చారు. రాజశేఖర రెడ్డి సానుభూతి వర్కౌట్ కావాలని, రాజశేఖర రెడ్డి కుటుంబం పెట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని నమ్మించాలని. కానీ తీరా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీలో ఉన్న పొజిషన్ కూడా తీసి పక్కన పడేశారు. అంటే ఫస్ట్ ప్రజాప్రతినిధిగా పీకి పడేశారు, తర్వాత పార్టీలో పొజిషన్ పీకి పడేశారు, తర్వాత ఇంట్లో నుంచి కూడా విజయమ్మని పంపించారు అనేది. ఇలా ఎక్కడ ఉంటున్నారు? విజయమ్మ షర్మిలతో కలిసి ఉంటున్నారు. కొడుకుతో పాటు ఉండాలి సహజంగా తల్లిని చూసుకునే బాధ్యత సహజంగా కొడుకుది. కానీ అలా కొడుకుతో విజయమ్మ లేరు. అంటే చూడండి విజయమ్మనికి ఎలా అన్యాయం చేశాడు. సరే ఆర్థికపరమైన అంశాల్లోకి నేను వెళ్ళట్టే, ఆస్తులేంటి, ఎవరికి ఎంత రావాలి, ఇది మనం సెటిల్ చేయాల్సింది కాదు, వాళ్ళ కుటుంబంలో సెటిల్ చేసుకోవాల్సింది. కుటుంబంలో తండ్రి తర్వాత బాధ్యత తల్లిదే. రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఆ కుటుంబంలో పెద్ద ఎవరు అంటే విజయమ్మే. ఇలా విజయమ్మే బాధపడుతుంది. కొడుకంటే ప్రాణం, కొడుకు కోసం రాజకీయాల్లోకి వచ్చారు, కొడుకు కోసం ప్రచారం చేశారు, కొడుకు ఎక్కడ నిలబడమంటే అక్కడ నిలబడ్డారు, కొడుకు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళారు. కొడుకు కోసం అంత చేసి చివరికి కొడుకు కోసం పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విపరీతంగా పొగిడారు. కొడుకు మీద ఉన్న ప్రేమను చూపించుకున్నారు. చివరికి పాపం ఆ కొడుకే రోడ్డు మీద నిలబడతాడని ఊహించలేకపోయారు. ఆ కొడుకే కోర్టుకు లాగుతాడని ఊహించలేకపోయారు. కొడుకే తనకి రాసిచ్చిన ఆస్తిని మళ్ళీ తిరిగి అడుగుతాడని ఊహించలేకపోయారు. వైఎస్ విజయమ్మకి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అన్యాయం, ఆరోపణల మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.